మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. సో ఫస్ట్ మనం దీని అప్లికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ వీ విల్ బి డిస్కసింగ్ వాట్ యాక్చువల్లీ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం స్టేట్స్. సో let us assume there is a complex network. Okay, complex network, two terminal లీనియర్ నెట్వర్క్. సో ఈ టూ టెర్మినల్ లీనియర్ నెట్వర్క్ గురించి మనం ఎక్కడ నేర్చుకుంటామంటే థెవెనిన్స్ థీరం డెరివేషన్ చేసేటప్పుడు ఇట్లా ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ ఉండేసి అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వన్ వేరియబుల్ లోడ్, రైట్? సో ఇది వచ్చేసి ఆర్ఎల్. లెట్ us టేక్ దిస్ యాజ్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ అంటే అనేది వేరీ అవుతుంటూ ఉంటుంది అన్నట్టు. సో వై వి మెయిన్లీ యూస్ థెవెనిన్స్ థీరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్టికులర్ రెసిస్టర్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంది. మనం దీని దగ్గర వోల్టేజ్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి? ప్రతిసారి ఏం చేయాలంటే ఈ సర్క్యూట్ కాన్స్టెంట్ ఉంది, ఇది ఒకటి చేంజ్ అవుతుంది. మనం ప్రతిసారి ఏం చేయాలి? దీనికి అన్ని కేవీఎల్ అప్లై చేయాలి, కేసీఎల్ అప్లై చేయాలి. ఇది కాంప్లెక్స్. సో దానికి థెవెనిన్స్ సొల్యూషన్ ఏం తీసుకొస్తాడంటే దీస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ వోల్టేజ్ నోన్ యాజ్ థెవెనిన్ వోల్టేజ్. ఓకే, ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, థెవెనిన్స్ రెసిస్టెన్స్. సో ఇది ఆర్ఎల్ కామన్. ఓకే, ఈ పాయింట్స్ ఏ అండ్ బి కూడా అంతే ఉంటాయి, ఏ అండ్ బి. దిస్ ఈస్ ఆర్ థెవెనిన్ అండ్ దిస్ ఈస్ వి థెవెనిన్. సో ఈ కాంప్లెక్స్ నెట్వర్క్ని మనం ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ థెవెనిన్ రెసిస్టెన్స్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం సింపుల్గా ఈ లూప్లో కేవీఎల్ ఒక్కసారి అప్లై చేస్తే మనం వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏ అండ్ బి ఈజీగా కనుక్కోవచ్చు. సో I said that this is variable load. So it can be varying from less ohms to maximum ohms. సో అట్లా చేంజ్ అయినప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు డెలివర్ అవుతుంది ఆర్ మ్యాక్సిమం పవర్ డిసిపేషన్ అనేది ఈ అక్రాస్ దిస్ లోడ్ ఏ కండిషన్లో అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ పవర్ డిసిపేటెడ్ అక్రాస్ ఏబి. మనకి ఎలక్ట్రానిక్స్లో మేజర్గా తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఆఫ్ పవర్ డిసిపేటెడ్. ఓకే, అమౌంట్ ఆఫ్ పవర్ డిసిపేటెడ్. దీన్ని నేను షార్ట్కట్ రాస్తున్నా, స్పెల్లింగ్స్ చూడట్లేదు. ఓకే, పవర్ డిసిపేటెడ్ పి అక్రాస్ దిస్ లోడ్ పిఎల్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ఎల్. ఐ అంటే ఏంటి? ఇందులోకి వెళ్ళి పాస్ అయ్యే కరెంట్. ఓకే, ఈ టూ టెర్మినల్ నెట్వర్క్ నుంచి బయటకు వచ్చే కరెంట్ ఐ స్క్వేర్ ఆర్ఎల్, పవర్ డిసిపేటెడ్ అక్రాస్ దిస్ పర్టికులర్ లోడ్. ఈ సర్క్యూట్లో మనం కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే, లెట్ దిస్ ఈస్ లూప్ 1. ఇందులో మనం కేవీఎల్ అప్లై చేద్దాం లూప్ 1లో. వాట్ వి గెట్ ఈస్ వి థెవెనిన్ యాజ్ యూఆర్ మూవింగ్ ఫ్రమ్ మైనస్ టు ప్లస్, ప్లస్ విటిహెచ్ మైనస్ ఐ కరెంట్ పాస్ అవుతుందని తీసుకున్నాం ఇక్కడ, ఐ ఇంటూ ఆర్ థెవెనిన్. సో అట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్ ఇందులోకి వెళ్ళి కూడా అదే కరెంట్ పాస్ అవుతుంది, రైట్? ఈ సిరీస్లో ఉన్నాయి కాబట్టి కరెంట్ అనేది సేమ్ పాస్ అవుతుంది. సో మైనస్ ఐ, వోల్టేజ్ డ్రాప్ అనేది డిఫరెంట్ ఉంటుంది బట్ కరెంట్ మాత్రం సేమ్ పాస్ అవుతుంది. సో ఐ ఆర్ఎల్ దట్ ఈక్వల్ టు 0, రైట్? సో వి థెవెనిన్ బై ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ ఈక్వల్ టు ఐ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ. దీనే మ్యానిపులేషన్ చేశాను, లైక్ ఈ రెండు అటు సైడ్ పంపించుకొని ఐ విల్ బి టేకింగ్ ఐ యాస్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్ అండ్ బ్రింగింగ్ దోస్ టర్మ్స్ టు డినామినేటర్ అండ్ న్యూమరేటర్ ఇస్ విటిహెచ్. సో మనకు ఐ వాల్యూ వచ్చింది ఇక్కడ. సో ఈ ఐ వాల్యూని ఈ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1, దిస్ ఈస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో ఈ ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో పవర్ అక్రాస్ లోడ్ ఈక్వల్ టు వి థెవెనిన్ బై ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ లోడ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. సో సింపుల్గా దీన్ని ఇంకా ఎట్లా మాడిఫై చేయొచ్చు అంటే వి థెవెనిన్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. ఓకే,
సో ఇది పవర్ అక్రాస్ దిస్ లోడ్ అట్ ఎనీ టైం. ఓకే, బట్ మనకు కావాల్సింది ఏంటంటే మ్యాక్సిమం పవర్ డిసిపేటెడ్ ఆర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అంటే సోర్స్కి వెళ్ళి లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది పవర్. సో మనకు మ్యాక్సిమం ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అయింది అనేది కావాలి. సో దానికి మనం ఏం చేయాలంటే లెటస్ అజ్యూమ్ ఒక గ్రాఫ్ తీసుకోండి ఐడియల్గా. దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో వీఆర్ హ్యావింగ్ సమ్ వి థెవెనిన్. ఓకే, అంటే అప్లైడ్ వోల్టేజ్. ఈ లోడ్కి అప్లైడ్ వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాను, ఆర్ఎల్నేమో వై యాక్సిస్లో తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు వి థెవెనిన్ చేంజ్ అయినప్పుడు పవర్ డిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఎందుకంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 10 volts ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ 8 కావచ్చు, 2 కావచ్చు. అదే ఇక్కడ 20 చేస్తే ఎలా అవుతుంది వోల్టేజ్ డ్రాప్? ఇక్కడ 10 కావచ్చు, ఇక్కడ 10 కావచ్చు. సో అట్లా మనం వి థెవెనిన్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ పవర్ డిసిపేటెడ్ అక్రాస్ ఆర్ఎల్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అట్ ఏ పర్టికులర్ టైం ఏమవుతుంది అంటే ఇంకా మ్యాక్సిమం పవర్ అనేది రీచ్ అయిపోతుంది. సో రీచ్ అయినప్పుడు ఇంకా పెరగదు, కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ కాన్స్టెంట్ ఉందంటే ఏంటి? ఇప్పుడు మనం y ఈక్వల్ టు ఎంఎక్స్ తీసుకున్నాం అనుకోండి, బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే dy ఈక్వల్ టు m ఇంటూ డిఎక్స్. సో dx బై dy ఈక్వల్ టు 1/m ఆర్ dy బై dx ఈక్వల్ టు m. సో ఇక్కడ m అంటే ఏంటి? స్లోప్, రైట్? సో మన స్లోప్ అనేది ఇక్కడ అట్ మ్యాక్సిమం అయినప్పుడు మన స్లోప్ ఎలా ఉంది? ఇక్కడ 0. స్లోప్ అంటే ఏంటి? ఇది ఈ టీటా యాంగిల్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ ఇదే డైరెక్షన్లో ఉంది, లైన్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది, అంటే స్లోప్ అనేది 0 అవుతుంది. స్లోప్ 0 అంటే ఏంటి మీనింగ్? dy బై డిఎక్స్ ఈక్వల్ టు 0. అంటే మ్యాక్సిమం దగ్గర డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ వై యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు 0. సో అట్లాగే మనకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ దగ్గర స్లోప్ 0 ఉంటుంది. సో మనం ఆ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే డిపిఎల్ బై డిఆర్ఎల్ ఓకే ఈక్వల్ టు 0. ఆల్ రైట్. ఈ పర్టికులర్ కండిషన్లో మనకు ఇంకా ఈ లోడ్ పెంచిన లోడ్ అనేది మ్యాక్సిమం పవర్ తీసుకునే కండిషన్కి వచ్చింది. ఆ పవర్ ఎంత? సో సింపుల్గా చెప్తాను, ఇది అర్థం కాకుండా కానీ మీకు, మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీకి విత్ రెస్పెక్ట్ టు దేనికి కావాలో దాంతో డిఫరెన్షియేషన్ చేస్తే మనకు మ్యాక్సిమం పవర్ ఎక్కడ డిసిపేట్ అయిందో తెలిసిపోతుంది. ఓకేనా. సో ఈ ఫార్ములా తోటి మనం ఏం చేద్దామంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో సింపుల్, వి థెవెనిన్ స్క్వేర్ ఉంటుంది అలానే. సో మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి ఫస్ట్. ఎక్స్ బై వై డిఫరెన్షియేషన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు ఓకే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఎక్స్ మైనస్ వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై. సో అలా మనం దీన్ని చూస్తే ఇఫ్ ఈ డిఫరెన్షియేషన్ దాట్, సో కింద వై టర్మ్ ఇనిషియల్గా అలానే ఉంటుంది, దట్ ఈక్వల్ టు ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దేనికి ఆర్ఎల్కి డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్, దట్ మీన్స్ డిఆర్ఎల్ బై ఆర్ఎల్ అనేది వస్తుంది అక్కడ. సో దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 1, రైట్? సో ఇంటూ 1 మైనస్ వై అంటే మనం డినామినేటర్ టర్మ్. ఇక్కడ ఏంటి డినామినేటర్ టర్మ్? ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దానికి మనం మళ్ళీ చేద్దాం. సో 2 ఇంటూ ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ what we have again RL by y square అంటే డినామినేటర్ స్క్వేర్ ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి? పవర్ అక్రాస్ డిపి బై
పవర్ అక్రాస్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు డ్యూరేషన్ ఆఫ్ పవర్ అక్రాస్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు లోడ్ రెసిస్టెన్స్. సో ఈ వాల్యూని జీరోకి ఈక్వల్ చేసుకున్నాం. సో ఈ న్యూమరేటర్ అటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇట్ విల్ బికమ్ జీరో. మనకు ఇది కూడా జీరో అయిపోతుంది. సో వాట్ వీఆర్ రిమైనింగ్ విచ్ ఇస్ దిస్ టర్మ్. ఓకే, దట్ ఇంప్లైస్ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ whole square minus 2 into RTH plus RL. You can see here we have another RL, right? RL equal to 0. Alright, so ఇందులోకి వెళ్ళి మనం RTH plus RL కామన్ తీద్దాము. RTH plus RL కామన్ తీస్తే వాట్ వీఆర్ హ్యావింగ్, ఇక్కడ ఒక RTH plus RL ఉంటుంది. RTH plus RL మైనస్ ఇది కామన్ తీసాము, వీఆర్ హ్యావింగ్ -2RL. -2RL ఈక్వల్ టు 0. ఆల్రైట్, ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే వాట్ వి గెట్ ఇస్ RTH ప్లస్ ఓకే RL ఇంటూ RTH మైనస్ RL. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఈ రెండింటిని జీరోకి ఈక్వల్ చేద్దాం మనం. ఓకే, 1 minute. యా, వి గాట్ దిస్ వన్. సో ఇప్పుడు దీన్ని రెండింటిని ఈక్వల్ చేస్తే వాట్ వి గెట్ ఇస్ RTH RL ఈక్వల్ టు మైనస్ RTH దీని నుండి, అండ్ దీన్ని ఈక్వల్ చేస్తే వాట్ వి గెట్ ఇస్ RL ఈక్వల్ టు RTH. సో మీరు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా రెసిస్టెన్స్ జీరో నుండి పాజిటివ్ ఉంటుంది, అంతేగాని నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. సో RL ఈక్వల్ టు RTH అయినప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ ఈ సర్క్యూట్ చూస్తే దీన్ని మనం థెవెనిన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్లా కన్వర్ట్ చేశాక మ్యాక్సిమం పవర్ అనేది ఇక్కడ డిసిపేట్ కావాలంటే RL వాల్యూ కూడా RTHకి ఈక్వల్ అయి ఉండాలి. సో దట్ ఈస్ నోన్ యాజ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. సో when we convert our Thevenin equivalent to a complex circuit to a Thevenin equivalent circuit, if our variable load is equal to Thevenin resistance at a particular time, then at that time maximum power is dissipated across the load. Okay, so మీరు ఇక్కడ చూడండి PL ఈక్వల్ టు VTH బై RTH ప్లస్ R² RL. సో ఈ ఫార్ములా నేను వేరే స్లైడ్లో రాస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు RL ఈక్వల్ టు RThevenin అని వచ్చింది. వెన్ ఇఫ్ యూ వాంట్ పవర్ అక్రాస్ లోడ్ యాజ్ మ్యాక్సిమం, సో PL మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ RL ఈక్వల్ టు RTH. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో వీ గెట్ V² ప్లస్ you can clearly see here what this is. నేను ఇక్కడ తప్పు చేశాను. ఇక్కడ we got like this RTH plus RL into RTH minus RL equal to 0. బట్ దీని ఈ టూ టర్మ్స్ జీరో కావాలంటే either this term be 0 or this term be 0. From you I think you know very well from quadratic equations. సో సింపుల్గా RTH plus RL equal to 0 అవ్వాలి, ఆర్ RTH minus RL equal to 0 అవ్వాలి. సో దీని నుండి ఏమొస్తుంది అంటే RTH ఈక్వల్ టు మైనస్ RL. సింపుల్. దీనిలో నుండి ఏమొస్తుంది అంటే RTH ఈక్వల్ టు RL. బట్ ఎక్కడైనా మనకు
థెవెనిన్ రెసిస్టెన్స్ ఏదైనా కానీ నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది మాత్రం ఉండదు. ఓకేనా? సో ఓన్లీ దిస్ వన్ ఈజ్ పాసిబుల్. సో ఆర్టీహెచ్ ఈక్వల్ టు ఆర్ఎల్. సో నేను వాట్ దిస్ మీన్స్ ఈస్, సో మనం ఎప్పుడైతే ఒక కాంప్లెక్స్ 2 టర్మినల్ లీనియర్ నెట్వర్క్ని థెవెనిన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్లా కన్వర్ట్ చేస్తామో ఇక్కడ ఒక వేరియబుల్ లోడ్ అనేది ఉంటుంది. సో అది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది లోడ్. ఇట్ మే బి 2, 4, 5, 6 కిలో ఓమ్, 10 కిలో ఓమ్, ఎనీథింగ్. బట్ ఈ పర్టికులర్ థెవెనిన్ వోల్టేజ్కి ఈ లోడ్ దగ్గర మ్యాక్సిమం పవర్ అనేది డిసిపేట్ కావాలంటే వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్ ఆర్ థెవెనిన్ ఈక్వల్ టు ఆర్ఎల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్. బట్ వీ హ్యావ్ క్లియర్లీ దిస్ రైట్, పవర్ అక్రాస్ లోడ్ ఈక్వల్ టు వి థెవెనిన్ బై ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఆర్టీహెచ్ ఈక్వల్ టు ఆర్ఎల్ పెట్టి సాల్వ్ చేద్దాము. ఇది మన ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళి ఇక్కడ నోట్ చేశాను నేను, పవర్ అక్రాస్ లోడ్. సో పవర్ లోడ్ మ్యాక్సిమం డిసిపేట్ కావాలంటే వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఈస్ దిస్ కండిషన్, ఆర్ థెవెనిన్ ఈక్వల్ టు ఆర్ లోడ్, రైట్? సో ఆర్ఎల్, సో ఇక్కడ ఆర్ థెవెనిన్ దగ్గర ఆర్ లోడ్ పెట్టుకుంటే వాట్ వీ హ్యావ్ ఈస్ 2RL ఆర్ 2R థెవెనిన్, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ ఇన్స్టాంట్లో వీ విల్ కీప్ ఇట్ యాజ్ ఆర్ థెవెనిన్ ఈక్వల్ టు ఆర్ లోడ్. సో 4RL స్క్వేర్ అవుతుంది, రైట్? 2RL ఇంటూ 2RL స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4RL స్క్వేర్. సో RL get cancel. We will be having V Thevenin square by 4RL. This is maximum power transferred. So దీన్ని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు, V Thevenin square by 4RL equal to R Thevenin కదా, 4R Thevenin. Okay, so this is the maximum power transferred. సో నెక్స్ట్ మనం ఏం సాల్వ్ చేద్దామంటే efficiency of maximum power transferred. So this is very important topic. What is that? Efficiency of maximum power transferred. మీనింగ్ ఏంటంటే మనకు ఆర్ లోడ్ ఈక్వల్ టు ఆర్ థెవెనిన్ అన్నప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది లోడ్ దగ్గర డిసిపేట్ అవుతుంది. బట్ మన థెవెనిన్ వోల్టేజ్ సప్లై చేసిన దానికి ఎంత శాతం మన లోడ్ రెసిస్టెన్స్ దగ్గర డిసిపేట్ అవుతుందో అదే ఎఫిషియన్సీ. సో సింపుల్గా ఎఫిషియన్సీ ఈక్వల్ టు పవర్ లోడ్ మ్యాక్సిమం ఎంత బై పవర్ ఆఫ్ సోర్స్. సో ఇక్కడ సోర్స్ ఏంటి, వి థెవెనిన్ సోర్స్. సో మొత్తం ఇక్కడ ఎనర్జీ సోర్స్ ఇస్తే సింక్ అబ్జర్వ్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ సోర్స్ ఇస్తే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి. సో మొత్తం సోర్స్ ఇచ్చిన దానిలో మనకు మ్యాక్సిమం పవర్ డిసిపేట్ అయింది ఎంత, అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో వి నో దాట్ పవర్ డిసిపేటెడ్ అక్రాస్ సోర్స్ ఈక్వల్ టు మనకున్న రెండే ఎలిమెంట్స్. ఒకటేంటి, యూ క్యాన్ సీ హియర్ వీఆర్ హ్యావింగ్ ఆర్ థెవెనిన్ ఒక ఎలిమెంట్ ఉంది, ఆర్ఎల్లో ఒక ఎలిమెంట్ ఉంది, రైట్? సో సింపుల్గా పవర్ అక్రాస్ థెవెనిన్ వోల్టేజ్ ప్లస్ పవర్ అక్రాస్ లోడ్, ఇది మొత్తం పవర్. బట్ వీ హ్యావ్ హియర్ ఇది పిఎల్ మ్యాక్స్ అనేది ఆల్రెడీ మనకు వచ్చేసింది. వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఇస్ పిఎస్. సో పిఎస్ ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్, రైట్? సో ఇందులో ఐ స్క్వేర్ కరెంట్ కామన్ ఈచ్ ఎలిమెంట్కి వెళ్ళి, సో ఐ స్క్వేర్ ఆర్టీహెచ్ ప్లస్ ఐ స్క్వేర్ ఆర్ఎల్. బట్ మనకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్లో ఏంటంటే ఆర్ థెవెనిన్ ఈక్వల్ టు ఆర్ఎల్, రైట్? సో ఇదేమవుతుంది 2I స్క్వేర్ ఆర్ థెవెనిన్ ఆర్ 2I స్క్వేర్ ఆర్ఎల్. సో ఎఫిషియన్సీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫిషియన్సీ ఈక్వల్ టు పవర్ అక్రాస్ మ్యాక్సిమం పవర్ అక్రాస్ లోడ్ ఫార్మ్ ఎంత, వి థెవెనిన్ స్క్వేర్ బై 4R థెవెనిన్, ఆల్ రైట్, బై సోర్స్. వాట్ ఈస్ దట్, 2I స్క్వేర్ బై
2I² RL. బట్ ఇది వోల్టేజ్లో లేదు, మనం దీన్ని వోల్టేజ్ కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సో ఆ సర్క్యూట్లో నేను పైన ఫస్ట్ ఇచ్చిన సర్క్యూట్లో మనం కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుంది? వి థెవినన్ బై ఆర్ఎల్ ప్లస్ ఆర్ థెవినన్ ఈక్వల్ టు ఐ వాల్యూ, రైట్? నీకు ఫస్టే చెప్పాను, ఈక్వేషన్ 1 గుర్తుపెట్టుకోమని చెప్పాను, రైట్? బట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ థెవినన్. సో వి థెవినన్ బై 2R థెవినన్ ఈక్వల్ టు ఐ. సో I² దగ్గర ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దాట్. సో 2 ఇంటూ I² అంటే ఎంత? వి థెవినన్ స్క్వేర్ బై, ఆల్ రైట్, 4R థెవినన్ స్క్వేర్ RL. సో R థెవినన్ ఈక్వల్ టు RL కాబట్టి 1R థెవినన్ విల్ బి క్యాన్సల్డ్ విత్ దిస్ వన్. So we are having finally 2V Thevenin square by 4R Thevenin. Okay. So V Thevenin square by RTH get cancelled with V Thevenin square by RTH. So మనకి ఎఫిషియన్సీ ఎంత అంటే 1/2. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కావాలంటే, ఎఫిషియన్స్ పర్సంటేజ్ కావాలంటే దీన్ని 100తో మల్టిప్లై చేస్తే వీ గెట్ 50%. ఓకే, సో ఎఫిషియన్సీ ఈజ్ 50%. సో మ్యాక్సిమం పవర్ కండిషన్లో ఒకవేళ మ్యాక్సిమం పవర్ డిసిపేట్ అవుతుందంటే, ఎంత పవర్ డిసిపేట్ అవుతుందంటే ఈక్వల్గా లోడ్కి అండ్ థెవినన్ రెసిస్టెన్స్కి ఈక్వల్ పవర్ డిసిపేట్ అవుతుంది. ఆ కండిషన్లోనే లోడ్కి మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది. అంటే వి థెవినన్ వోల్టేజ్ అప్లై చేస్తే వి థెవినన్ బై 2 ఏమో ఇట్ విల్ బి డ్రాప్డ్ అక్రాస్ ఆర్ థెవినన్. వి థెవినన్ బై 2 విల్ బి డ్రాప్డ్ అక్రాస్ ఆర్ లోడ్. సో మిగతా అన్ని టైంలో ఆల్వేస్ వోల్టేజ్ అక్రాస్ లోడ్ or power dissipated across load is less than V Thevenin by 2. So this is very important bit. Is istaru V load is always less than or equal to V Thevenin by 2. This is the condition, efficiency condition of maximum power transfer theorem. Okay, hope you understood this video. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. I will be helpful to answer you guys. Thank you.